ఇంతకుముందే డ్యూటీకెళ్ళొచ్చిన హాస్పిటల్‌లో. చెప్పా గదా! నాది ట్రైనింగ్ పీరియడ్ నడుస్తుందని. ఇంకో 2 మంత్స్ అయితే అయిపోతది. ఇవాళ ఓటీలా అన్నీ సక్కగానే ఉన్నాయి. అంటే ఇగ మమ్మల్ని కొంచెం కూలీల లెక్క చూస్తారన్నట్టు స్టూడెంట్స్ అంటే. అంటే స్టాఫ్ వాళ్ళని గూడా అంత ఏం దమ్దం చేయరు గానీ, అందులో ఉన్న స్టాఫ్స్ మమ్మల్ని రఫ్ అండ్ టఫ్‌గా వాడుకుంట్రు. ఇయాల ఒకటి గమనించిన ఏందంటే, ఒక డాక్టర్ ఉన్నాడు సీనియర్ ఎనస్థీషియా. అతనన్నాడు, "ఫస్టు ఆర్ఎల్ పట్టుకోరా" అన్నాడు. సరే అని ఆర్ఎల్ ఇచ్చిన. "సార్ మీరే కదా ఆర్ఎల్ ఇమ్మన్నారని" నేనంటే. నేనేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు సెలైన్ అంటుండు. ఏమనాలి? ఇక నేను అది అక్కడ పెట్టడానికి వెళ్తుంటే వెనక నుంచి కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు నార్మల్గా. అంటే హిందీ కదా ఇక్కడ మాది చూసి సంథింగ్ వాళ్ళకి ఊత పదం లెక్క అన్నట్టు. అప్పుడు అనిపించింది, ఏందిరా భయ్ మనల్ని ఇంత అధ్వానంగా చూస్తున్నారా? అంటే మనం అంటే మేము ఒక ఓటీ టెక్నీషియన్ అన్నా కదా, మేము లేకపోతే నార్మల్‌గా ఓటీ ప్రిపరేషనే ఉండదు. ఏముండదు. అతను ఒక ఎనస్థీషియా టెక్నాలజిస్ట్. ఓకే. యాస్ ఎ డాక్టర్ అతను ఒక డాక్టర్. నేను చాలా గౌరవిస్తా అతన్ని. అందులో తప్పేం లేదు. అతనికి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. పేషెంట్స్‌కు ఫ్లూయిడ్ ఎక్కియాలి అదంతా ఓకే. కానీ కొంచెం ఆలోచించి మాట్లాడితే బావుంటది గదా! అని నేను అనుకుంటున్నా అంతే. ఏదో మనం ఒక పొజిషన్‌లో ఉన్నామని మనకన్నా తక్కువ వాళ్ళను చిన్న చూపుగా చూసి మాట్లాడడం ఎప్పుడు ఎవరు చేయకండి. ఈవెన్ ఒకవేళ మీరు ఎంత పెద్ద స్టేజ్‌కెళ్ళినా మీ తోటి వారితో, మీ కోవర్కర్‌తో లేకపోతే మీకు ఈ కొంచెం లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళతోని కూడా మంచిగా మాట్లాడండి. కమ్యూనికేషన్ పెంచుకోవాలి. ఏమున్నది ఒకటి లైఫ్. పుసుక్కొని ఇప్పుడు పోయేది కూడా తెలవది. అందుకే చెప్తున్నా. కొంచెం మంచిగా మాట్లాడండి. ఇయాల కొంచెం చాలా డిసప్పాయింట్ అయినా ఇయాల అట్లా అనడుతోనే. నేనెప్పుడు ఎళ్ళా అట్లా. నాకివాళ చాలా కోపం వస్తది ఎవడన్నా అట్లా అంటే. కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మన ట్రైనింగ్ పీరియడ్ ఎక్కువ తక్కువ మాట్లాడినా అనుకో, మా హెచ్ఓడి వాళ్ళకి కంప్లెయింట్ ఇస్తారు. వాళ్ళకి కంప్లెయింట్ ఇస్తే మా యాబ్సెంట్ అన్న ఏస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు. డేకి 3 డేస్ ఎక్స్టెండ్. అందుకే చెప్తున్నా. కొంచెం మనుషులకు రెస్పెక్ట్ ఇవ్వండి. అంతే ఇగ.